ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కర్టెన్స్ ఊగుతున్నాయంటే పెద్దమ్మ వస్తున్నట్టేనా? బయట గాలి కూడా ఎక్కువగానే ఉంది బావగారు. పెద్దత్తయ్య ఆత్మని మా అక్కనో మీ అమ్మనో చూసి చెప్పేంత వరకు ఆవిడ వచ్చిందనుకోవటానికి వీల్లేదు. ఏంటి మమ్మీ, పెద్దమ్మ ఏమైనా కనిపిస్తుందా? లేదురా. వదినా రాలేదా? వస్తే నేను చెప్తాను కదా విక్రాంత్ బాబు. మీ ప్రయోగం ఫలించలేదనుకుంటానండి. ఫోన్లే సున్నా, పాపనైతే నిద్రపుచ్చాడు. ఇక ఇలాంటి పనులే చేసుకుంటూ ఉంటారనుకుంటేనా? సరిగ్గా చూడు మమ్మీ, పెద్దమ్మ ఎక్కడైనా ఉందేమో. నీ పక్కనో లేదా నీ వెనకాలో ఎక్కడ నిల్చుందో ఎవరికి తెలుసు? ఇక్కడైతే లేదురా. నయనైనా చెప్పేసేది కదా. ప్రయోగాలతో నన్ను చూడాలనుకుంటున్నావా తిలోత్తమా? నా చేతిలో చచ్చావే నువ్వు. ఏమైంది మమ్మీ, పెద్దమ్మ వచ్చిందా లేదా? మాట్లాడరేంటత్తయ్య, చెప్పండి. అమ్మ వచ్చిందంటే నైని చెప్పేది కదా. అయితే నా ప్రయోగానికి ఫలితం ఇదే. పెద్దమ్మకి గాయత్రి పాపకి సంబంధం లేదు. ఉంది విక్రాంత్ బాబు. ఏంటి మమ్మీ, నిల్చున్న దగ్గర మెలికలు తిరిగిపోతున్నావు? అవును, ఏమైందమ్మా? ఏదైనా కుట్టిందేమో. అదే మమ్మీ, అయ్యో. మమ్మీ, అమ్మా, ఆర్ యు ఓకే? రే విక్రాంత్, వల్లభ, గాయత్రికి వచ్చిందిరా. ఎక్కడుందత్తయ్య? అక్కడ నిల్చునుంది. నిజమా మమ్మీ? అబద్ధం బావగారు. అత్తయ్య వస్తే నాకెందుకు కనిపించరు? బావగారు, లంచ్ చేతురుగాని రండి. ఏంటి స్పెషల్? రే నువ్వాగు, తననిలా రమ్మను. పెద్ద మరదలా, ప్లీజ్ కమ్, మమ్మీ కాలింగ్. చెప్పండి. ఈ చేత్తోనే వంట చేశావు కదా?
అవును. బ్రహ్మాండంగా ఉండి ఉంటావు. తినబోతూ రుచెందుకు మమ్మీ? నువ్వాగు. నైని, ఈ చేతిని ఇంట్లోకి వెళ్ళి మీ ఆయన మీద గాయత్రి గానవిల మీద పెట్టి ప్రమాణం చేసి చెప్పు. వంట తనే వండిందా లేకపోతే హోటల్ నుంచి తెప్పించిందా అనా? నువ్వు నోరు మూసుకోకపోతే చొక్కా చిరిగేలా కొడతాను. సారీ మమ్మీ, నువ్వు మాట్లాడు. చెప్పినట్టు చెప్తావా నైని? వాళ్ళ మీద ఎందుకు ఒట్టు వేయాలో చెప్పలేదు. నిజంగా గాయత్రక్క రాలేదు, నన్ను కొట్టలేదని నువ్వు చెప్పాలి. ఈ మాత్రానికి ప్రమాణాలు ఎందుకత్తయ్యా? నాకు ఆన్సర్ కావాలి, క్వశ్చన్ కాదు. అమ్మగారు వచ్చారు. పెద్దమ్మ వచ్చిందా? వచ్చి మీ అమ్మను చితక బాదడం కూడా నిజమే బావగారు. ఆ? చెప్పానా వల్లభ? అప్పుడు నైని అబద్ధం చెప్పి నా ఒళ్ళు ఇంకాస్త హూనం అవ్వాలనే చూసింది. హా. నన్ను కాదు కొట్టింది, ఒక పశువుని అనుకుని లైట్ తీసుకో మమ్మీ, అంతా మర్చిపోతావు. తల తిక్క నెల తక్కువ గాడివి నువ్వు. ఇక్కడ అనుకోవలసింది గాయత్రి పాపనే గాయత్రక్క అని. అయ్యో బాబోయ్, అది ఫిక్సా? లేదు, అలా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు? గాయత్రి పాపను హిప్నటైజ్ చేసేసరికి నిద్రమత్తులోకి జారిపోయింది. ఏమైందో ఏంటో స్పృహ కోల్పోయిందేమోనన్న కంగారులో గాయత్రమ్మగారు వచ్చి ఉండొచ్చు. హ్మ్, వచ్చి పిల్లని తట్టి లేపాలి గాని మా మమ్మీని కొట్టి కొట్టి లేపడం ఎందుకు? ఒకేసారి ప్రాణాలు తీయకుండా శిక్ష వెయ్యాలనుకుని అమ్మగారు అలా చేసుండొచ్చు కదా. అంటే గాయత్రక్క నన్ను చెంప కందిపోయేలా కొడుతూ ఉంటే దీనికి ఇలాగే జరగని అని నువ్వు అమ్మగారు రాలేదు బాబుగారు అని అందరి ముందు నాటకాలాడావన్నమాట. హ్మ్, ఆ విషయం వదిలేయండి. దెబ్బలు తిన్నారు, ఇప్పుడొచ్చి అన్నం తినండి. హ్మ్. మా మమ్మీ తినదు. అమ్మవారి పేరిట పస్తులుంటుందా? ఆ, అంత లేదు ఇక్కడ. దవడలు షేక్ అయిపోయి సరిగా తినలేదనుకుంటా. అవును కదా మమ్మీ? చెప్పుకొని పరువు తీసేసుకోవడం ఎందుకురా? మీకే కాదు, నాకు కూడా కొన్ని డౌట్లున్నాయి. ఈసారి గాయత్రమ్మ గారు వచ్చినప్పుడు అడగచ్చు. తిందురుగాని రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.